హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ ఆస్పిరెంట్ సంధ్య. సింధు నాగరికత యొక్క కాల విభజన గురించి ఈరోజు క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. హరప్పను ఆధారం చేసుకొని 4 రకాలుగా సింధు నాగరికత కాల విభజనను విభజించారు. ఏంటంటే అది పూర్వ హరప్ప నాగరికత, దీని కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 2800 ముందు ఒక నాగరికత, 2800కు ముందున్న నాగరికత పూర్వ హరప్ప నాగరికత అంటారు. ఇంకొకటి వచ్చేసి మధ్య హరప్ప నాగరికత, క్రీస్తు పూర్వం 2800 నుంచి 2500కు మధ్య గల పీరియడ్ని మధ్య హరప్ప నాగరికత అంటారు. పరిణితి చెందిన హరప్ప నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుండి 1750కి మధ్య గల కాలాన్ని పరిణితి చెందిన హరప్ప నాగరికత అంటారు. ఈ మధ్యకాలంలో ఉండే కాలమే పరిణితి చెందిన హరప్ప నాగరికత. హరప్ప అనంతర నాగరికత ఎప్పుడంటే అది క్రీస్తు పూర్వం 1250 నుంచి హరప్ప అనంతర నాగరికత క్రీస్తు పూర్వం 1750 నుండి 500కు మధ్య గల కాలాన్ని హరప్ప అనంతర నాగరికత. అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తాం. పూర్వ హరప్ప నాగరికత ఎప్పుడంటే ఇప్పుడు చూసినాం కదా, టైం పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం 2800కు ముందున్న కాలాన్ని పూర్వ హరప్ప నాగరికత అంటారు. ఈ పూర్వ హరప్ప నాగరికత కాలంలో సంచార జీవనం వదిలి స్థిర నివాసం అనేది ఏర్పరచుకున్నారు. మానవుడు సంచార జీవనం వదిలి స్థిర నివాసం అనేది ఏర్పరచుకున్నాడు. ఎప్పుడంటే అది పూర్వ హరప్ప నాగరికత. ఆ కాలంలో మానవుడు సంచార జీవనం వదిలి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎక్కడ వెలువడిందంటే మెహర్గఢ్ పట్టణంలో మనం సంచార జీవనం వదిలి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు మానవుడు అనేది మనకి మొట్టమొదటిగా మెహర్గఢ్ పట్టణంలో బయటపడింది. నెక్స్ట్ వచ్చేసి బెలుచిస్తాన్ పట్టణ సంస్కృతి, ఇది సింధు ప్రాంతంలో కనబడింది. బెలుచిస్తాన్ పట్టణ సంస్కృతి అనేది సింధు ప్రాంతంలో కనబడింది అన్నట్టు. ఈ దశలో తామ్రశిల యుగం కన్నా ప్రాచీనమైనది. ఈ దశ అనేది ఏ దశ? పూర్వ హరప్ప నాగరికత దశ అనేది కూడా తామ్రశిల యుగం కన్నా చాలా ప్రాచీనమైనదట. ఈ దశలో తామ్రశిల యుగం కన్నా చాలా ప్రాచీనమైనది. ఈ దశ అనేది అంటే పూర్వ హరప్ప నాగరికత అనేది తామ్రశిల యుగం కన్నా చాలా ప్రాచీనమైనది. ఈ దశలోనే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ ఏమన్నాడంటే, బెలుచిస్తాన్ సంస్కృతి నుండి హరప్ప సంస్కృతి వచ్చింది అని అన్నాడు. ఏమన్నాడు? బెలుచిస్తాన్ సంస్కృతి నుండే హరప్ప సంస్కృతి వచ్చింది అని అన్నాడు. బెలుచిస్తాన్ అనేది తామ్రశిల యుగానికి సంబంధించిందని రఫీక్ మొఘల్ చెప్పినాడు. తామ్రశిల యుగం ఎప్పుడంటే 4500 నుండి 3500 బీసీకి మధ్య గల పీరియడ్ని తామ్రశిల యుగం అంటారు. తామ్రశిల యుగానికి చెందిన సంస్కృతులు బెలుచిస్తాన్లో లభ్యమయ్యాయి. బెలుచిస్తాన్ ప్రాంతంలో ఏర్పడిన సంస్కృతులనే బెలుచి సంస్కృతులు అంటారు. ఈ తామ్రశిల యుగం అనేది 4500 నుండి 3500 మధ్య గల కాలం తామ్రశిల యుగం అంటారు. ఈ తామ్రశిల యుగానికి చెందిన సంస్కృతులే బెలుచిస్తాన్లో లభించాయట. ఈ బెలుచిస్తాన్ ప్రాంతంలో ఏర్పడిన సంస్కృతులనే బెలుచి సంస్కృతులు అంటారు. నెక్స్ట్ వచ్చేసి బెలుచి సంస్కృతి గల ప్రాంతాలు ఎక్కడంటే నాల్, జోబా, వెట్ట, కుల్లి. మధ్య హరప్ప ఎప్పుడంటే పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం 2800 నుండి 2500 మధ్య గల కాలాన్ని మధ్య హరప్ప కాలం అంటారు. ఇక్కడ ముఖ్య పట్టణాలు ఏంటి అంటే పాడ్రి, కాలిబంగన్, డోలవీర, హరప్ప, బాల్కోట, హంబ్రి, మిరనా, కోటోడీజీ. ఇవన్నీ మనం ఇదివరకు క్లాస్లో విన్నాం. కాలిబంగన్ పట్టణం అనేది రాజస్థాన్లో ఉంది. కాలిబంగన్ అనగా కాలనంగా ప్లస్ బంగన్ అనగా నల్లపు గాజులు. కాలిబంగన్ సంస్కృతినే సోది సంస్కృతి అన్నారు. కాలిబంగన్ సంస్కృతి సోది సంస్కృతి అని ఏ ఘోష్ పేరు పెట్టాడు. కాలిబంగన్ సంస్కృతినే సోది సంస్కృతి అన్నారు అన్నట్టు. కాలిబంగన్ సంస్కృతి సోది సంస్కృతి అని ఏ ఘోష్ పేరు పెట్టాడు. పరిణితి చెందిన హరప్ప నాగరికత ఎప్పుడంటే పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం 2500 నుండి 1750కి మధ్య గల కాలం పరిణితి చెందిన హరప్ప నాగరికత అనేది ఉండేది. ఈ దశలో హరప్ప నాగరికత పూర్తి స్థాయి అభివృద్ధిని విస్తీర్ణను సాధించింది.
ఈ దశలో హరప్ప నాగరికత అనేది అభివృద్ధిని ప్లస్ విస్తీర్ణం అనేది సాధించింది. ఇక్కడ ఈ దశలో పెద్ద పట్టణాలు, కొత్త కేంద్రాలు అనేటివి ఏర్పడినాయి. సింధు నాగరికత త్రిభుజాకారంలో ఉంది. సింధు నాగరికత ఎలా విస్తరించిందంటే దాని యొక్క విస్తరణ త్రిభుజాకారంలో విస్తరించి ఉంది. విస్తరణ ఎంత అంటే 13 లక్షల చదరపు కిలోమీటర్లు. సింధు నాగరికత యొక్క విస్తీర్ణం 13 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో పూర్వ మధ్య పరిణితి తర్వాత వచ్చి హరప్ప కాలంలో ఉండే ప్రాంతం ఏంటిదంటే అమ్రి పట్టణం. పూర్వ హరప్ప నాగరికతలో, మధ్య హరప్ప నాగరికతలో, పరిణితి చెందిన హరప్ప నాగరికతలో, తర్వాత వచ్చి హరప్ప నాగరికతలో ఉండే ప్రాంతం అమ్రి పట్టణం. హరప్ప అనంతర నాగరికత ఇది వచ్చేసి 1750 నుంచి క్రీస్తుపూర్వం 1750 నుంచి 500 మధ్య కాలంలో హరప్ప అనంతర నాగరికత అనేది ఉండేది. ఇందులో సింధు నాగరికత అనేది క్షీణించింది. ఈ దశలో సింధు నాగరికత అనేది క్షీణించింది. పట్టణాల సంఖ్య పెరిగింది కానీ వాటి పరిమాణం తగ్గింది. హరప్ప నాగరికతలోని అభివృద్ధి చెందిన దశ యొక్క తర్వాతి సంస్కృతులు ఈ కాలానికి చెందినవే. హరప్ప నాగరికతలో డెవలప్మెంట్స్ అయిన ప్రతి ఒక్కటి కూడా సంస్కృతులు కూడా ఈ కాలానికి చెందినవేనట. అంటే జుక్కర్ సంస్కృతి, అహార్ సంస్కృతి, మాల్వా సంస్కృతి. ఈ సంస్కృతులన్నీ కూడా హరప్పానంతరం డెవలప్ చెందిన సంస్కృతులు అన్నట్టు.